నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, బాపట్ల నియోజకవర్గంలో అలుపెరిగిన ఏటీపీపీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలోని ప్రతి పౌరునికి ఆల్ తెలుగు ప్రజా పార్టీ గ్యారంటీలు తెలియచేయాలన్న దృఢ సంకల్పంతో ఏటీపీపీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. బండి సంజయ్ అవినీతి చేస్తే మీ దోస్తు కేటీఆర్ ఎందుకు బయట పెట్టలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ, బీజేపీ నేతలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ నేతలపై విమర్శలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. స్థానంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు వారి నోటికి ఎంత వస్తే అంత, వారికి ఏం దోస్తే అది మాటలు మాట్లాడి చాలా వదిలిపెట్టినారు. వారు మాట్లాడినటువంటి మాటలు మా పార్టీకి, మా పార్టీ నాయకత్వానికి, మా పార్టీ కార్యకర్తలకు అందరికీ సంబంధించినటువంటి అంశాలు. మొదటగా వారు ఒక మాట అన్నారు. ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, గత అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు అవినీతి పరుడు కాదని చెప్పగలరా? పొన్నం ప్రభాకర్ గారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి ప్రమోట్ అయి వెళ్ళినారు. నిజంగానే వారి పట్ల కిషన్ రెడ్డి గారికో, లేకపోతే మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారికో, అమిత్ షా గారికో, మోడీ గారికో ఎవరికైనా కనుక వారి పట్ల మీరు చెప్పినటువంటి భావన కనుక ఉండి ఉంటే, రాష్ట్ర అధ్యక్ష పదవి తర్వాత అంతకంటే ఉన్నతమైనటువంటి స్థానం, జాతీయ పార్టీని నడిపించేటటువంటి జనరల్ సెక్రటరీల్లో 8 మందిలో ఒకరైనటువంటి ఉన్నతమైనటువంటి పదవి బండి సంజయ్ కుమార్ గారికి రాదు. మీరు జాతీయ పార్టీలనే పుట్టి జాతీయ పార్టీలనే పెరిగిన వాళ్ళు, మీకు గాయంత తెలియకపోతే మరి దానికి ఎవలం ఏం చేయలేం. ఇంకొక చిత్రమైనటువంటి విషయం కూడా మా ప్రభాకర్ అన్న మాట్లాడాడు. నేను ప్రభాకర్ అన్నను డైరెక్ట్గా అడుగుతున్నా, అన్నా అని చెప్పి అడుగుతున్నా, బండి సంజయ్ కుమార్ గారు అవినీతి ఆరోపణలు చేయలేదు అని కిషన్ రెడ్డి గారు చెప్పగలరా? బండి సంజయ్ కుమార్ గారు చేసినన్ని అవినీతి ఆరోపణలు, అంత అవినీతి కరీంనగర్లో ఎవరు చేయలేదు అని మీరు మాట్లాడుతున్నారు కదా. ప్రభాకర్ అన్న, మీ దోస్తు కేటీఆర్ గత ప్రభుత్వంలో షాడో సీఎంగా పనిచేసినారు. మీరు ఈ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. మరి గంతగనం బండి సంజయ్ గారు కనుక అవినీతి చేసుంటే గంజాయి నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై 89వ వార్డు కొత్తపాలెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ 2 ఎం సత్యబాబు, పశ్చిమ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి వివరాలు వెల్లడించారు. గాజువాకకు చెందిన సంతోష్ పూర్ణ మార్కెట్ పరిసరాల్లో నివాసముండే మరో 4గురితో కలిసి ఏజెన్సీ ప్రాంతానికి చెందిన 2 వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేశారు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు 19న దాడి చేసి 110 కిలోల గంజాయి ప్యాకెట్లు, 3 ద్విచక్ర వాహనాలు, ఆటో, కారు స్వాధీనం చేసుకుని అల్పాహార దుకాణాన్ని మూసివేయించారు. పరిధిలో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి షాప్లో 110 కేజీల గాంజాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇది ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చింది. దీంట్లో ఇప్పటి వరకు 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సంతోష్, పైడి రాజు, లోకేష్, గణపతి, మౌలి
అనేటువంటి వారిని రిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా ప్రధానమైనటువంటి సూత్రధారులు ఇంకా ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. దాని గురించి ప్రత్యేకమైనటువంటి టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పవన్, ఆనంద్, అదేవిధంగా ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వెహికల్ యొక్క డ్రైవరు, ఓనరు, అదేవిధంగా శ్రీనాథ్ అనేటువంటి ఇంకొక వ్యక్తి, వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక 5 వెహికల్స్ని ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక కారు, ఒక ఆటో, అదేవిధంగా 3